హిందువుల ఓచకోత అక్కడ పూర్తి కాకుండానే భారతదేశాన్ని మరొక శవాల దిబ్బగా మార్చివేశారు. శవాల మధ్య దాక్కొని వారి యొక్క మాన ప్రాణాలను కాపాడుకొని వచ్చిన హిందువుల యొక్క కోపాగ్నిని చూసి రగిలిపోయింది నా మనస్సు. ముస్లింలు బానిసలుగా మారకూడదని పట్టుపట్టి పాకిస్తాన్ని సాధించుకున్నాం. హిందుస్థాన్ పాకిస్తాన్ కు 55 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మనకి భారత్ ప్రభుత్వం నుంచి రావాల్సిన 55 కోట్లు వాపస్ ఇవ్వమని వాడతో చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఈ సమయంలో జిన్నా యుద్ధం ప్రకటించే అవకాశం లేకపోలేదు. పాకిస్తాన్ ఆ డబ్బుని ఆయుధాలు కొనుగోలుకు ఉపయోగించే అవకాశం లేకపోలేదు. అలా జరిగితే మరింత ప్రాణ నష్టం తప్పదు. 2 దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. అందుకే ఈ అల్లర్లు తగ్గి కాశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యే వరకు డబ్బు ఇవ్వడానికి నిరాకరించాం. ఏది ఏమైనా పాకిస్తాన్కి చెందాల్సిన డబ్బు వాళ్ళకి ఇవ్వవలసిందే. గాంధీ రాజకీయంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేనేం చేయలేను. ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. పాకిస్తాన్కు 55 కోట్లు చెల్లించే విషయంలో ప్రజలు ఆయన మీద కోపంగా ఉన్నారు. అవును పటేల్ జీ, ప్రభుత్వం నుండి కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ వెళ్లేందుకు ఏర్పాటు చేయండి. ఈ విషయం నెహ్రూకి పటేల్కి సైతం తెలియకూడదు. భరించరాని చలిని తట్టుకోలేని గాంధీసీకులు ముస్లింల ఇళ్లు మసీదులను కూడా ఆక్రమించారు. గాంధీ మసీదులు ఖాళీ చేయమని చెప్పి హిందువుల కొనడానికి ఇల్లు కూడా లేకుండా చేశారు. గాంధీ భారత ప్రభుత్వాన్ని ముస్లిం హంతకులకు మానభంగాలు పాల్పడిన వారికి వంగి సలాం చేయమంటున్నాడు. హింసాయుత ద్వేషం, ఆయుధాల ద్వారా సమస్యలు పరిష్కరించబడవు. ఈ సమయంలోనే అందరూ ఓర్పుగా ఉండాలి, హింసను వదలాలి. గాంధీ బోధించిన అహింసావాదం హిందూ ప్రజలందరినీ కూడా వారి శత్రువుల ముందు చాతకాని దద్దమ్మలను చేసింది. నా మాట వినండి. మీరు ముస్లింలను ఆదరించి వారిని హిందుస్థాన్ నుండి పాకిస్తాన్ వెళ్లకుండా ఆపండి. క్రూరంగా ప్రవర్తిస్తున్న ముస్లింలను గాంధీ సమర్థిస్తూ హిందువులందరి మాన ప్రాణాలకు భద్రత లేని సమాజాన్ని సృష్టిస్తున్నాడు. మానభంగం చేసింది మీ పిల్లల్నా? దారుణంగా నరికి ముక్కలు చేసింది మీ పిల్లల్నా? మానభంగాలను తప్పించుకోవడానికి హిందూ స్త్రీలంతా బావుల్లో దూకుతుంటే దానికి సమాధానంగా మీ భార్యలుగా ఉన్న నా కూతుళ్లనే మానభంగం చేశారు. మనం ఇప్పటికైనా ఏదో ఒకటి చెయ్యాలి. ముందు బాపు విషయం మనం త్వరగా తెలుసాలి. సమయం లేదు. ఏదో ఒకటి చేయాలి. భారతదేశం బగ్గుమంటుంది. అల్లర్లు చేసి మారణకాండ సృష్టిస్తారు. దేశ భవిష్యత్తు కోసం మనం గాంధీని చంపేయాల్సిందే. చూడు, జాతికి సేవ చేసిన వారిని చంపాలనుకుంటున్నాం. తప్పనిపించడం లేదా? నా ప్రాణాలు ఆ దేవుడి చేతుల్లో ఉన్నాయి. ఆయన పక్కనున్నంతసేపు గాంధీని చంపడం అసాధ్యం. 606824P నంబర్, ఆటోమేటిక్ పిస్టల్. మన చేతిలో పిస్టోల్ ఉంటే గాంధీ గుండెల్లో గుండెలు దింపడం పెద్ద కష్టమేం కాదు. గాంధీ గుండెల్లోకి దింపడానికి ఒక్క గుండు చాలు. గాంధీని చంపేద్దాం సోదరా. హంతకుడు హిందూ బ్రాహ్మణుడని సమాచారాన్ని అందచేయండి. ఇంతకీ హంతకుడు పేరేంటి? గాడ్సే తనను తాను ఎంతగా సమర్థించుకున్నా, తన వాక్చాతుర్యంతో 5 గంటలకు పైగా ఒక చరిత్రాత్మక ప్రసంగంగా వాంగ్మూలం ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. అఖండ భారతదేశ సింధు నది ప్రవాహంలో మాత్రమే నా చితాభస్మాన్ని కలపమని చెప్పండి. అప్పటి వరకు నా చితాభస్మాన్ని కలపవద్దని చెప్పండి.
కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంపై నిషేధం ఎత్తివేసిన తర్వాత అది ప్రపంచ ప్రజలందరికీ చేరాలి. అఖండ భారత్!